7 శస్త్రచికిత్సలు చేసినప్పటికీ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారికి అంకురా వైద్యులు పరిష్కారం చూపించారు. వేలాది మందిలో ఒకరిద్దరిలో మాత్రమే కనిపించే జెనెటిక్ సమస్యను గుర్తించి చికిత్స అందించినట్లు వైద్యులు అంజని, ప్రజిత్రామ్ త్రిపాఠి తెలిపారు. బంజారాహిల్స్లోని ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. బాబు తల్లిదండ్రులు హైదరాబాద్ నగరంలోని పలు వైద్యశాలల్లో సంప్రదించగా చిన్నారికి 7 సార్లు శస్త్రచికిత్సలు చేశారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో తమ ఆసుపత్రికి తీసుకొచ్చిన సుశాంత్ కు జెనెటిక్ పరీక్షలు నిర్వహించడంతో ఆటో ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్తో బాధపడుతున్నట్లు గుర్తించి చికిత్సను అందించినట్లు చెప్పారు. ప్రస్తుతం చిన్నారి పూర్తి ఆరోగ్యంతో సాధారణ జీవితాన్ని గడుపుతున్నట్లు తెలిపారు. నేను డాక్టర్ అంజనీ గుమ్మడి, పీడియాట్రిక్ ఇమ్యూనాలజిస్ట్ అండ్ రుమటాలజిస్ట్, అండ్ సార్ డాక్టర్ పారిజాత్ త్రిపాఠి సార్ మన పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ అంకురా హాస్పిటల్స్లో. ఇవాళ సుశాంత్ ఆర్య మా పేషెంట్ గురించి మాట్లాడడానికి మేము మీడియా ముందుకి వచ్చాము. బాబు మాకు 3-4 సంవత్సరాల నుంచి తెలుసు. తను 8 years వయసు అప్పుడు మా దగ్గరకు వచ్చినప్పుడు చాలా ప్రాబ్లమ్స్తో వచ్చారు. 1 year ఆఫ్ ఏజ్ నుంచి పెద్ద పేగులో రంధ్రం పడడం, మళ్ళీ ఆపరేషన్ అవ్వడం, ఎంట్రోక్యుటేనియస్ ఫిస్టులాస్ అంటే పేగు నుంచి స్కిన్కి దారి తయారవ్వడము, అలా 6-7 సర్జరీల తర్వాత మా దగ్గరకు వచ్చాడు. వచ్చినప్పుడు ఇంకా హిస్టరీ తీసుకుని మళ్ళీ ఫీవర్ రావడం, నోట్లో అల్సర్స్ రావడము అండ్ పాత రికార్డ్స్ అన్నీ చూడగా ఇమ్యూనిటీలో హెచ్చుతగులు ఉన్నాయి అని అనిపించి ఫర్దర్ టెస్ట్ చేశాం. ఆ టెస్ట్లో నిర్ధారించింది ఏంటి అంటే బాబుకి 2 అరుదైన ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఉండినాయి. ఒకటి కంజనిటల్ న్యూట్రోపీనియా అంటే తెల్ల రక్త కణాలని తయారు చేసే శక్తి తక్కువ ఉండడం, ఇంకోటి ఆటో ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఆర్ మోనోజెనిక్ బెడ్షెట్ లైక్ సిండ్రోమ్ అంటాం. అంటే సిఆర్పి ఎక్కువ తయారవ్వడం, ఇన్ఫ్లమేషన్ అవ్వడం, పేగుల్లో వాపు రావడం లాంటివి అవుతూ ఉంటాయి. రేర్గా ఈ 2 కంబైన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి 2 డిసీజెస్ ఉన్న చైల్డ్ ఉండరు కూడా. సో 2 ట్రీట్ చేయడం అనేది చాలా ఛాలెంజింగ్. బాబుకి 2టికి బ్యాలెన్స్ చేసుకుంటూ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం. గత 3 yearsగా సర్జరీ అవసరం పడలేదు. సిఆర్పి తగ్గిపోయింది, బాబు బాగున్నాడు, గ్రోత్ అయ్యాడు, స్కూల్కి వెళ్తున్నాడు, యాక్టివ్గా ఉన్నాడు. సో దీని మూలాన్ని మేము చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఏదైనా సిమ్టమ్ లక్షణం మళ్ళీ వస్తుంది అంటే దాన్ని ట్రీట్ చేయడమే కాదు, ఎందుకు వస్తుంది, ఏమైనా ఇమ్యూనిటీ ప్రాబ్లం ఉందా, లేకపోతే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లం ఉందా, అసలు ఏమవుతుంది బాడీలో అనేది చెక్ చేసుకోవాలి. ఎందుకంటే తెలుసుకుంటే ట్రీట్మెంట్ ఈ మధ్య కాలంలో అన్నిటికీ ఉన్నాయి. చైల్డ్ గ్రోత్ మంచిగా అవుతుంది అండ్ దే కెన్ లీడ్ అ నియర్ నార్మల్ లైఫ్ విత్ ప్రాపర్ ట్రీట్మెంట్. So our patient Sushant, I'm Dr. Parijat and she is Dr. Anjani. We are pediatric gastroenterology and hepatology and immunology team. So we have treated our patient Sushant, who is suffering from a very rare disease where 2 diseases, genetic diseases are there in the same body. So till 8 years of age he had multiple surgeries, multiple abdominal problems, multiple fevers. Once we found the disease, we have started the treatment, and after that over last 3 years child life has completely changed. So right now he is going to school, he is playing football and he is cycling. Only on one medication his life has completely transformed like a normal child. So what message we want to give, that in any patient who is suffering from rare disorders, we need to find the clear disease and start the treatment which can change their life. Thank you.